ఈ ఒక్క వీడియో చూడడం వల్ల మీ ఏసీ పవర్ బిల్ మీకు ఆల్మోస్ట్ 50% వరకు అయితే మీరు సేవ్ చేసుకోగలరు. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టెంపరేచర్ సెట్టింగ్స్. సో టెంపరేచర్ సెట్టింగ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలా మందికి తెలియక ఏం చేస్తూ ఉంటారు అంటే బయట నుంచి వచ్చేస్తారు, బయట చాలా హాట్గా ఉంటుంది అండ్ లోపలికి రాగానే ఏసీ ఆన్ చేసి 16లో కానీ 18లో కానీ ఇట్లా అయితే పెట్టేస్తూ ఉంటారు. 16 to 18లో పెట్టేస్తూ ఉంటారు, ఫాస్ట్గా కూలింగ్ అయిపోద్ది అనే ఉద్దేశంతో. కానీ మీరు ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఇన్స్టాంట్ కూలింగ్ కోసం 16 to 18 మధ్యలో ఏసీని అయితే ఆన్ చేస్తారో వెంటనే దీనివల్ల మనకి కంప్రెషర్ మీద చాలా వరకు భారం అయితే పడిపోతూ ఉంటుంది. దీనివల్ల మన పవర్ బిల్ అనేది రాకెట్ లాగైతే దూసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మెయిన్గా మనకి పవర్ బిల్ ఎక్కువ రావడానికి ప్రధాన కారణం మన ఇండియాలో ఇదే, సరిగా అవగాహన లేకపోవడం. ఎప్పుడు కూడా మనం అలా అయితే పెట్టొద్దు. దీనికోసమే మనకి BEE అని అయితే ఉంటుంది, అదే మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 24 నుంచి 26 degrees మధ్యలో కనుక ఉంచితే మీ ఏసీ అనేది మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, దాంతోపాటు బెస్ట్ సేవ్ కూడా అవుతుంది అనమాట. అంటే మీకు పవర్ బిల్ ఏదైతే ఉందో అది బెస్ట్ సేవ్ అయితే అవుతుంది. వీళ్ళు దానికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నారు. మీరు 1 degree కనుక పెంచారు అని అంటే మీకు 6% ఎక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది.